రుచిగా గుమగుమలాడే బోటి కూర, అన్నం, చపాతీ, జొన్న రొట్టె ఇలా ఎందులోకైనా టేస్టీగా బాగుంటుంది. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వి&వి క్రియేషన్స్. ఇక్కడ నేను అర కేజీ వరకు బోటి కూరను తీసుకున్నాను. ఇందులో ఉల్లిపాయ, సాల్ట్ వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. మరో పక్కన స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఇందులో సాల్ట్ని 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసి క్లీన్ చేసిన బోటి ముక్కలని తీసుకొని 5-6 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించాలి. ఇలా ఉడికించడం వలన డట్ లాంటివి ఏమైనా ఉన్నా క్లీన్ అయిపోతుంది. ఇలా 5-6 నిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను బోటి కర్రీ తొందరగా ఉడకడానికి కుక్కర్ని యూజ్ చేస్తున్నాను. కావాలంటే గిన్నెలో అయినా చేయొచ్చు. ముందుగా 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ సాజీరా, 2 ఇలాచి, 2 లవంగాలు వేసుకోండి. అలాగే 2 బిర్యానీ ఆకులను వేసి మనం ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఫ్రై చేయండి. ఉల్లిపాయని ఫ్రై చేయాలండి, అప్పుడే మనకి రుచి పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా ఉల్లిపాయ దూరగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలాగా ఫ్రై అయి ఆయిల్ వదులుతున్నప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ఉడికించిన బోటి ముక్కలని తీసుకుందాం. వాటర్ పడకుండా ఓన్లీ బోటి పీసెస్ మాత్రమే తీసుకోండి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ కనీసం 3 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. దీని వలన బోటి కొంచెం ఆయిల్లో ఫ్రై అవుతుంది. 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించండి. 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా మూత తీసి కలుపుకోండి. అడుగు అంటకుండా బాగా కలుపుకోండి. నిజానికి మనలో కొందరు బోటి తినడానికి ఇష్టపడరు. ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇందులో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా ఇందులో వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ బోటి కర్రీ పూరీలోకి, పుల్కాలోకి, రోటీలోకైనా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్లు తీసుకుందాం. ఇన్ కేస్ మీరు బోటి కర్రీని దగ్గరగా చేయాలనుకుంటే వాటర్ అనేది కొంచెం తక్కువగా తీసుకోండి. కొత్తిమీరను యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి శొంఠి, మిరియాలు తీసుకొని పేస్ట్ చేసి ఇందులో వేసుకొని కలుపుకోండి. ఒకసారి ఇలా కలుపుకొని చివరిగా మూత పెట్టి 7 to 8 విజిల్స్ పెట్టుకోండి. 7 to 8 విజిల్స్ తర్వాత మూత తీసి ముక్కలు ఉడికాయో లేదో ఒకసారి చూసుకోండి. అంతే, గుమగుమలాడే బోటి కర్రీ రెడీ. మీరు కూడా బోటీని కమ్మగా ప్రిపేర్ చేయాలంటే ఓసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. జొన్న రొట్టెతో ఈ బోటి కర్రీతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ with your friends and family. Thanks for watching వి&వి క్రియేషన్స్.